అసలు సమస్య. మనందరం ఎఫ్‌డి సేఫ్‌ని బ్లైండ్‌గా నమ్ముతున్నాం కదా! కానీ అసలు ఈ సేఫ్టీ అనేది మన డబ్బు కోసమా? లేక మన మైండ్‌కి ప్రశాంతత కోసమా? వెల్కమ్ టు మనీ మైండ్ తెలుగు. ఇవాళ మన టాపిక్ ఫిక్స్డ్ డిపాజిట్స్. మన మైండ్ ఆడే గేమ్. ఒకసారి అలా వెనక్కి తిరిగి ఆలోచించండి. మన దగ్గర ఒక 5,00,000 రూపాయలు ఉన్నాయి. అది తీసుకెళ్లి ఒక బ్యాంక్‌లో ఎఫ్‌డిలో పెట్టాం. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత బ్యాంక్ నుంచి మనకి మీ అమౌంట్ మెచ్యూరిటీ అయిందని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెచ్యూరిటీ అమౌంట్ రూ. 6,15,000. ఆ మెసేజ్ చూడగానే మన ఫేస్ లో ఒక తెలియని సంతృప్తి, ఒక చిన్న స్మైల్ కూడా వస్తుంది. అరే, మనం పెట్టిన డబ్బులకి రిటర్న్ వచ్చేసిందని, మన డబ్బు సేఫ్ గా పెరిగిందని మనల్ని మనమే అభినందించుకుంటాం. కానీ సరిగ్గా అదే 3 ఏళ్ల ప్రయాణంలో మన నిజ జీవితంలో ఎన్ని ఖర్చులు పెరిగాయో ఎప్పుడైనా ఆలోచించామా? మన ఇంట్లోకి వచ్చే పాలు రేట్ ఎంత పెరిగింది, పిల్లల స్కూల్ ఫీజులు ఎంత పెరిగినాయి, ఇల్లు మారదామంటే రెంట్స్ ఎంతలా పెరిగిపోయినాయి, బైక్ లేదా కార్ల పోసే పెట్రోల్ ఎంత పెరిగిపోయినాయి. ఒకసారి ఆలోచిద్దాం. ఈ 3 ఏళ్లలో ఇవన్నీ డబుల్ స్పీడ్ తో పెరిగాయి కదా. మరి బ్యాంక్ పంపిన ఆ మెచ్యూరిటీ మెసేజ్ లో ఎక్కడైనా ఇన్ఫ్లేషన్ గురించి, అంటే ద్రవ్యోల్బణం గురించి ఒక ముక్కైనా రాశారా? లేదు కదా. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఎఫ్డి మనకి నెంబర్లో ఒక పెద్ద గ్రోత్ చూపిస్తుంది. మన బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో మన కొనుగోలు శక్తి పెరుగుతుందా, లేక మనం వెనకబడిపోతున్నామా? ఇదే ఎఫ్డి గురించి మనకు తెలియని నిజం. టెన్షన్ నుండి ఎస్కేప్. అసలు మనం స్టాక్ మార్కెట్ వైపు ఎందుకు చూడడం? స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా బిజినెస్ అంటేనే మనలో చాలా మందికి ఒక రకమైన టెన్షన్ ఉంది కదా. మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఏ షేర్ కొంటే నష్టం వస్తుందో, టైమింగ్ ఏంటో, రిస్క్ ఏంటో అని నిద్రలేనంత పని అవుతుంది మనకి. ఆ టెన్షన్ భరించలేకనే చాలా మంది ఆ మార్కెట్ జోలికి కూడా వెళ్ళరు. కానీ ఎఫ్డీలో డబ్బు పెట్టే ఒక మూమెంట్ ఉంది. ఆ నిర్ణయం తీసుకున్న సెకనే అప్పటి వరకు మనకున్న టెన్షన్ అంతా మాయమైపోతుంది. అన్ని నిర్ణయాలు ఒకేసారి క్లోజ్ అయిపోతాయి. మన బ్రెయిన్ టోటల్ గా రిలాక్స్ అయిపోతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో మన డబ్బుకి ఏం జరుగుతుందో ఫ్యూచర్ అప్పుడే ఫిక్స్ అయింది కనుక. అంటే మనం ఎఫ్డీలో వేసే రోజే వాళ్ళు ఇంత పర్సెంటేజ్ వస్తుందని ముందే చెప్పేస్తారు మనకి. అందుకే మనం ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తాం. అదే స్టాక్ మార్కెట్ లో పెట్టాలంటే భయంగానే ఉంటుంది. అది ఏ రోజు పడిపోతుందో తెలియదు స్టాక్ మార్కెట్. అందుకని మనకి టెన్షన్ ఉంటుంది. అందుకే నేనేమంటున్నానంటే ఎఫ్డి అనేది ఏదో చాలా గొప్ప ఫైనాన్షియల్ గ్రోత్ స్ట్రాటజీ అయితే కాదు. అది మనసుకి ప్రశాంతత ఇచ్చుకోవడానికి మనం మన కోసం క్రియేట్ చేసుకున్న ఒక సైకలాజికల్ రిలీఫ్ అంతే. ప్రశాంతత వెనుక అసలు విలువ. ఒకసారి ఆలోచించి చూడండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని పనులు చేయాలి? రోజువారీ న్యూస్ ఫాలో అవ్వాలి, గ్రాఫ్లు చూడాలి, మార్కెట్ చిన్నగా పడిపోయినా ఆ వాలటాలిటీని తట్టుకోవాలి. మన గుండెలో రైళ్లు పరిగెడుతుంటాయి కదా. అదే ఎఫ్డీలో అయితే ఆ బాధే లేదు. ఒకసారి వెళ్ళి బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేస్తాం అంతే. ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతాం మనం. ఏ టెన్షన్ ఉండదు. మరి అలాంటప్పుడు మనం ఎఫ్డీని ఎందుకు చూస్ చేసుకుంటున్నాం? రిటర్న్స్ కోసమా, లేక ప్రశాంతంగా ఉండడం కోసమా? మనం ఎప్పుడైనా మొబైల్లో బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ గ్రాఫ్ చూస్తే అది ఎప్పుడు ఒకేలా చాలా ఫ్లాట్ గా ఉంటుంది కదా. అసలు రెడ్ యారోస్ ఉండవు, సడన్ పానిక్ ఉండదు, గుండెల్లో దడ పుట్టించే వాలటైలిటీ ఉండదు. ఆ ఫ్లాట్ గ్రీన్ లైన్ చూస్తుంటే మన మైండ్ చాలా కామ్ గా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. ఆ ప్రశాంతత కోసమే కదా చాలా మంది మళ్ళీ మళ్ళీ ఎఫ్డీల వైపు వెళ్తుంటారు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్యాంకులతో అసలు గేమ్. ఇక్కడ బ్యాంకుల గేమ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు బ్యాంకులకి ఏం కావాలి? మార్కెట్ నుంచి రకరకాల రిస్కులు తెచ్చే డబ్బు కంటే తక్కువ వడ్డీకి వచ్చే చీప్ డిపాజిట్లు కావాలి. ఎఫ్డి అంటే బ్యాంకుకి ఒక మోస్ట్ స్టేబుల్, నమ్మకమైన ఫండింగ్ లాంటిది కదా. సో ఇక్కడ సింపుల్ డీల్ ఏంటంటే మనకు మెంటల్ పీస్ దొరుకుతుంది, బ్యాంకుకి ఎలాంటి టెన్షన్ లేని సేఫ్ క్యాపిటల్ దొరుకుతుంది. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఫెయిర్ డీల్. ఇందులో ఎవరిని ఎవరు మోసం చేసుకోవట్లేదు. కాకపోతే ఈ గేమ్ లో అసలు లాభపడుతుంది ఎవరో తెలుసా, నష్టపడుతుంది ఎవరో తెలుసా? దీని గురించి మనం కొంచెం ఆలోచించాలి. ఇక్కడే ఒక టెక్నికల్ బ్యూటీ కూడా ఉంది. ఎఫ్డి ఏనాడు మార్కెట్ రిస్క్ ని రిమూవ్ చేయదు. అది కేవలం మార్కెట్ వాలటాలిటీని మాత్రమే మన కంటికి కనిపించకుండా కవర్ చేస్తుంది అంతే. వాలటాలిటీ అంటే ప్రైస్ రోజు రోజుకి పైకి కిందకి మారడం. రిస్క్ అంటే మన దగ్గర ఉన్న అసలు డబ్బు పూర్తిగా కరిగిపోవడం. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఇది చాలా మందికి అర్థం కాదు. కానీ రియల్ వెల్త్ క్రియేషన్ లో ఇదే అసలైన నిజం. మన ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. ప్రతి చాయిస్ కి, ప్రతి నిర్ణయానికి ఒక రియాక్షన్ ఉంటుంది. మరి మనం చేసిన ఎఫ్డికి రియాక్షన్ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు విషయం ఏంటంటే ఎఫ్డీలో డబ్బులు వేయటం వల్ల మనకి ఎలాంటి లాభం జరుగుతుందంటే, ఉదాహరణకి ఒక కేజీ బియ్యం ₹100 అనుకున్నాం ఇవాళ. మన ఎఫ్డి కూడా ఇవాళ ₹100 చేసాం. ఒక 3 ఏళ్ల తర్వాత అదే కేజీ బియ్యం ధర ₹150 వెళ్ళిపోతుంది అనుకున్నాం. మన ఎఫ్డీలో పెట్టిన డబ్బు కూడా ₹150 అయింది అనుకున్నాం. అంటే మన దగ్గర ఉన్న డబ్బు నెంబర్లో పెరుగుతుంది, కానీ ఆ పెరిగిన డబ్బుతో మనకి 3 ఏళ్ల తర్వాత కూడా వచ్చేది సేమ్ అదే కేజీ బియ్యం మాత్రమే. అంటే మీ డబ్బు విలువ ఎఫ్డీలో పెరిగింది, కానీ రియాలిటీలో దానికి విలువ లేదు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఎఫ్డీలో డబ్బు పెట్టడం వల్ల
రేపు పొద్దున మనకు కావాల్సిన పెద్ద ఖర్చులకి ఆ డబ్బు సరిపోదు. ఆ ప్రశాంతత కోసం మనం మన భవిష్యత్ గ్రోత్‌ని, రాబడిని కోల్పోతాం అన్నమాట. సరైన ముగింపు. అలా అని నేను ఎఫ్‌డిని పూర్తిగా తప్పు అని చెప్పట్లేదు. ఫ్యూచర్‌లో అవసరమయ్యే డబ్బుకి షార్ట్ టర్మ్‌లో కాస్త మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు మాత్రమే ఇది మంచిది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ సమస్య ఎక్కడొస్తుందో తెలుసా? అదే పనిగా ప్రతిసారి ప్రతి రూపాయిని ఎఫ్‌డినే మన పర్మనెంట్ కంఫర్ట్ జోన్‌గా మార్చేసి అక్కడే కూర్చుంటే అసలు సమస్య మొదలవుతుంది. అలా చేస్తే మన వెల్త్ పెరగటం కాదు కదా, టైంతో పాటు మనం వెనకబడిపోతాం. సేఫ్టీ ఫీలింగ్‌లో ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. అది మనకు చాలా అవసరం కూడా. కానీ లాంగ్ టర్మ్‌లో మన భవిష్యత్తు బాగుండాలంటే మన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మనకు క్లారిటీ ఉండాలి. మన దగ్గర ఉన్న డబ్బుని పూర్తిగా రిస్క్‌లో పెట్టకండి. అలాగే పూర్తిగా సేఫ్టీ పేరుతో కట్టేసి ఉంచకండి. ఇక్కడ నేను ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పట్లేదు. దీంట్లో ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. కాకపోతే కేవలం ఎఫ్‌డి పైనే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా వేరే సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఆలోచించండి. దీని గురించి మనం రాబోయే వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీ డబ్బు సేఫ్‌గా ఉండాలి. అలాగే అని పెరుగుతూ కూడా ఉండాలి. ఎఫ్‌డిల విషయంలో ఇప్పటివరకు మీరేం చేశారు? ఇకపై మీరేం చేయబోతున్నారు? కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.